విజయనగరం జిల్లా తెర్ల మండలం కొత్తవలస గ్రామానికి చెందిన సైకిల్ని ఎలక్ట్రికల్ బైక్గా మార్చిన సిద్ధు మీడియా అండ్ సోషల్ మీడియాలో వైరల్ కావడం వలన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీస్ నుంచి సైకిల్ పట్టుకుని రమ్మని కాలేజ్ యాజమాన్యానికి సిద్ధుకి పిలుపు వచ్చింది. అలాగే సిద్ధుని అభినందించుతూ ఎలా తయారు చేశావు, నీకు ఐడియా ఎలా వచ్చింది, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. అడిగి తెలుసుకోవడమే కాకుండా ₹1,00,000 చెక్కు బహుమతిగా ఇచ్చారు. సిద్ధుకి కాలేజ్ యాజమాన్యానికి డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ అభినందించారు. విజయనగరం జిల్లా తెర్ల మండలం కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధు అన్న యువకుడు సైకిల్ని ఏదైతే ఎలక్ట్రికల్ స్కూటర్గా మార్చారో అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల మంగళగిరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ రావడం అయితే జరిగింది. సిద్ధు నువ్వు సైకిల్ తీసుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్కి రావాలని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే ఆదేశాలు వచ్చాయి. అయితే సిద్ధుని అడిగి తెలుసుకుందాం అక్కడ ఏం జరిగిందో. నమస్తే సార్, నా పేరు రాజప్ సిద్ధు. మాది విజయనగరం జిల్లాలోని తెర్ల మండలంకి చెందిన జాడవారి కొత్తవలస అనే గ్రామం. నేను రాజంలో ఉన్నటువంటి GCSR కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్లో చదువుతున్నాను. అయితే నేను రీసెంట్లీ ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేయడం అయితే జరిగింది. ఆ ఎలక్ట్రిక్ సైకిల్ను వివిధ మీడియాలు ప్రచారం చేశాయి. సో ఇది సోషల్ మాధ్యమాల్లో చాలా వైరల్ అయింది. ఇది అంతలా వైరల్ అయిందంటే మన డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది. అతని ఈ సైకిల్ని తన ట్విట్టర్ అకౌంట్లో చూసి నన్ను మా కాలేజ్ తరపున పిలవడం అయితే జరిగింది. సో నేను మా ప్రిన్సిపల్ సార్ మా కాలేజ్ తరపు నుంచి అక్కడికి మా సైకిల్ పట్టుకొని వెళ్ళి ఈ సైకిల్ గురించి పూర్తిగా వివరించడం అయితే జరిగింది. మన మనసున్న మహారాజు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ సైకిల్ గురించి చాలా క్షుణ్ణంగా మాట్లాడి అడిగి తెలుసుకొని ఇది ఎలా తయారు చేసావు, దీనికి ఎంత ఖర్చు అయింది, నీకు ఇంత పరిజ్ఞానం ఎలా వచ్చింది అని వివిధ ప్రశ్నలు అడిగి నన్ను వెనక కూర్చుని పెట్టుకొని ఆ పార్టీ ఆఫీస్ చుట్టూ ఒక రౌండ్ కూడా వేయడం అయితే జరిగింది. అండ్ ఇలా పవన్ కళ్యాణ్ సార్ని కలడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నన్ను ప్రోత్సహిస్తూ నాకు ₹1,00,000 వరకు చెక్కు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ చాలా ఆనందంగా ఉంది సార్.